అది తప్పించి కొత్తగా ఏం కనిపించలేదు. పేర్లు వచ్చినాయి అంతే. పేర్లు ఆ వచ్చినాయి అంతే. పేర్లు కూడా మనం నిన్న పేర్లు అనుకోలేదు అంతవరకే. మీటింగ్ పేర్లు అనుకో. జరిగింది. వాళ్ళ ముందుగా 2-3 మీటింగులు జరిగినాయి. ఆ మీటింగులు విజయసాయిరెడ్డి కూడా తెలుసు. ఆ తర్వాత విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారు అని నిన్ననే నేను పక్కన చెప్పాను. పెట్టి అదే జరిగింది ఇప్పుడు. అదే కదా చెప్పింది. మీటింగుల అదే తర్వాత అవును. అసలు పాలసీలో నాకు సంబంధం లేదన్నారు. వీళ్ళు ఏమన్నారు, విజయసాయిరెడ్డే పట్టుకొచ్చాడని చెప్పారు. ఇదివరకు కూడా అదేంటది డ్రగ్స్కి సంబంధించి ఏం చెప్పేవాళ్ళు, విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తే మధ్యలో మిథున్ రెడ్డి పట్టుకొస్తే మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకెళ్లి జనాలకు పంచాడు భార్గవ రెడ్డి ద్వారా అని చెప్పేసి చెప్పురాలా. ఓ పెద్ద రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు కదా డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికనేది. ఒక్క చెంచా డ్రగ్ కూడా పట్టుకోలేదు. కానీ ఎలా ప్రచారం జరిగింది. ఇప్పుడు లెక్కర్కి సంబంధించింది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పా కదా, డిస్టిలరీస్ చుట్టూ నడుస్తుంది అది. ఆ డిస్టిలరీస్ అన్నీ తెలుగుదేశం వాళ్ళయ్యే. అందరూ తెలుగుదేశం వాళ్ళే ఇప్పుడు. అవును. ఎవరైతే ఇందులో ఎస్పీవై రెడ్డి పేరు చెప్పారు, ఎస్పీవై వాళ్ళకి సంబంధించిన కంపెనీకి వాళ్ళు కూడా వచ్చి చెప్తే 100 కోట్లు ఇప్పించాను నేను అని చెప్పాడు ఆయన కసిరెడ్డికి. అవును, అరబిందో వాళ్ళ దగ్గర నుంచి. మరి అంటే ఏంటి, ఎస్పీవై వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళే కదా. అప్పుడు వైసీపీ తరఫున గెలిచిటికి వచ్చినటువంటి ఆయనే కదా, రెడ్డి గారి కుటుంబమే కదా ఇప్పుడు అది నడిపేది. అట్లాగే ఇంతకుముందు నేను చెప్పినట్టు తెలుగుదేశం వాళ్ళే మొత్తం డిస్టిలరీస్ కాబట్టి వాళ్ళు ఇచ్చి ఉంటారు, లేదా వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు తీసుకుని ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉన్నాయండి గన్లన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి, ఇవాళ టీడీపీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. అంతకుముందు వైసీపీ వాళ్ళ చేతిలోకి వెళ్ళి గన్లు